పరిచర్య కొరకు కాదు, ప్రభువును చూడటానికి రావాలి, దేవుని ప్రత్యక్షత పొందుకోవటానికి రావాలి. ఎప్పుడు ఈ దర్శనం, ఎన్ని సంవత్సరాల విశ్వాసమైనా ఈ మాట పట్టుకోండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు పసిబిడ్డలాగా ఈ ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఎలా నన్ను దిద్దుబాటు చేస్తాడో, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు నీ గుండెల్లో ఎప్పుడు ఆ దాహముండునుగాక. దేవుని మందిరం ఏ ఒక్క నాటికి నీ తలాంతులు ప్రదర్శించడానికి వేదిక కాకూడదు. మరి మందిరానికి ఎందుకు రావాలి? వాక్యం విని బ్రతుకును మార్చుకోవటానికి. విశ్వాసులారా, మీరు ఎన్ని సంవత్సరాల విశ్వాసులుగా ఎదిగినా ఈ ప్రత్యక్షత మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. మందిరానికి వచ్చే ప్రతిసారి నా ప్రభు ఏం మాట్లాడతాడో, నా బ్రతుకు దిద్దుకుంటా. నిజంగా ఆశతో ప్రజలు మందిరానికి వస్తే ఆ సంఘం బహుగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు.